క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మీ అందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొకసారి మీ ముందు లూకా సువార్త 19వ అధ్యాయం 1 నుంచి 10 వచనాల్లో ఉన్న సమాచారాన్ని పంచుకోవడానికి దేవుడిచ్చిన కృపకై దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. యేసు ప్రభులు వారు యెరికోలో ప్రవేశించారు. ఆ ప్రవేశించినప్పుడు అనేక మంది ఆయన చుట్టూ ఉన్నట్లుగా జన సమూహం మనం చూడగలుగుతాం. అయితే జక్కయ్య అనేటువంటి ఒక వ్యక్తి యేసు ప్రభుని చూడాలని ఆశపడ్డాడు. కానీ అతనుకున్నటువంటి ఆటంకము, అతను పొట్టివాడు. అయితే ఆయన ఆశ అతన్ని తన ఆటంకాన్ని కూడా అధిగమించి ప్రభును చూసేలా చేసింది. అదేంటి అని అంటే, అతను మేడి చెట్టు ఎక్కాడు. వాస్తవానికి ఆత్మీయ కోణంలో మనం చూస్తే అతని జీవితం కూడా ఆ మేడి చెట్టులాగే ఉంది. కానీ అతనిలో ఉన్న కోరిక ఏంటో తెలుసా? యేసు ప్రభుని నేను చూడాలి అనే ఆశ అతను తీవ్రంగా కలిగి ఉన్నాడు. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడని కీర్తనకారుడు చెప్పినట్లుగా దేవుడు అతని హృదయంలో ఉన్నటువంటి ఆశను చూసి, జక్కయ్య కిందికి దిగిరా, నేడు నేను నీ ఇంటిలో ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది, రమ్మని పిలిచారు. పిలవగానే జక్కయ్య అత్యంత సంతోషపడ్డాడు. జన సమూహాలు పాపాత్ముని ఇంట్లో ఎట్లా ఈయన వెళ్తాడు అని అనుకున్నారు. కానీ యేసు ప్రభులు వారు జక్కయ్య ఇంట్లో అడుగు పెట్టగానే అక్కడ జరిగినటువంటి అద్భుతం చూడండి. ఆయన యొక్క జీవితం మారిపోయింది. యేసు ప్రభు, జక్కయ్య నువ్వు ఇలా అన్యాయం చేశావు, ఇలా అన్నావు, ఇలా జనాల దగ్గర డబ్బులు వసూలు చేశావు అని ఒక్క మాట మాట్లాడలేదు. జక్కయ్యే తనంతట తానుగా ఒప్పుకుంటున్నాడు. నేను అన్యాయంగా వసూలు చేసిన దాంట్లో 4 వంతులు ఇస్తాను, నా ఆస్తిలో సగభాగం నేను బీదలకు పంచిపెడతాను అని తనంతట తాను ఒప్పుకుంటున్నాడు. బాగా ఆలోచించాల్సినటువంటి విషయము, యేసు ప్రభును చూడగానే, యేసు ప్రభును అతని ఇంటిలో చేర్చుకోగానే అతని హృదయము పరివర్తన చెంది కుటుంబం రక్షించబడింది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇన్ని రోజులైంది మనం దేవుని రక్షణ పొంది, మనలో అలాంటి పరివర్తన ఏమన్నా కలిగిందంటారా? దయచేసి ఆలోచించండి. దేవుడు జక్కయ్య ఇంట్లో ఉన్నప్పుడు, ప్రభు జక్కయ్య ఇంటిలోనికి వెళ్ళినప్పుడు చూసిన మార్పును మన ఇంట్లో మనం ఎందుకు చూడలేకపోతున్నాం? ఆలోచించండి. భ్రమ పరిచే ఆత్మ కింద మనం ఉండక వాస్తవికమైనటువంటి పరిశుద్ధాత్మ యొక్క వెలుగులో నడవడం చాలా ప్రాముఖ్యం. కనుక ఆలోచించండి. దేవుని యొక్క మహాకృపలో దేవుడు మనకు అవకాశాన్ని ఇచ్చారు పరివర్తన చెందడానికి. కనుక దేవుడు జక్కయ్య ఇంటిలో కలిగినటువంటి కార్యము మన ఇంటిలోనూ మన హృదయాల్లోనూ జరిగించునుగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక.